ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక శ్మశాన వాటికలో పోలీసుల విచారణ చేస్తున్నారు. శ్మశాన వాటిక రిపోర్ట్ పరిశీలించి వివరాలు సేకరించారు పోలీసులు. మే 23, 24, 25 తేదీల్లో 4 అనాథ శవాలు వచ్చాయని ఆపరేటర్ రవి చెబుతున్నారు. సో ఆపరేటర్ రవి ఏమన్నారో ఒకసారి ఫేస్ టు ఫేస్ చూద్దాం. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను ఖననం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణలంక స్వర్గపూర్కి వచ్చి పోలీసులు విచారిస్తారు. అసలు కృష్ణలంక స్వర్గపూర్కి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ మనతో ఉన్నాడు. సరే ఏంటి, ఎందుకు వచ్చారు పోలీసులు, ఏమడిగారు మిమ్మల్ని? మే 24, 25 తారీఖుల్లో ఇక్కడ మనం దహనం చేసిన అనాథ బాడీలు ఏమేమి దహనం చేసాం అని చెప్పి రికార్డు అడిగారండి. అవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ తేదీల్లో అండి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా తెచ్చారని ఏమని అడిగారు? ఏ తేదీల్లో? అవి ఏం అడగలేదు సార్. ఆ 24, 25 తారీఖుల్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏం వచ్చాయి అని చెప్పి మాత్రం అడిగారు. ఎన్ని మృతదేహాలు వచ్చినాయి 24, 25 తేదీ? ఆ రోజు 2 రోజులు 4 అనాథ మృతదేహాలు వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి జనరల్గా ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఖచ్చితంగా రికార్డు మెయింటైన్ చేయాలి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? మెయింటైన్ చేస్తాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒకటి వచ్చింది పుస్తకం. నేను సార్ చూశారు, నేను అంతగా చూడలేదు. అంటే ఏ టైంకి అండి 24వ తేదీ బస్ స్టాండ్ నుంచి వచ్చిన మృతదేహం టైం ఏ టైము? అంటే యాక్చువల్గా అది 23 సాయంత్రం వచ్చింది అనుకుంటా సార్. అది 24 నుంచి 25 దహనం చేసినట్టున్నారు. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటండి? అనాథ మృతదేహాలను దహనం చేయాలంటే మీ దగ్గర ప్రొసీజర్ ఉంటుంది కదా స్పెసిఫిక్గా. అసలు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు? ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు దానికి ఎన్ఓసి ఇస్తారు, క్లియరెన్స్ ఇస్తారు మీకు? ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఇలాగ రోడ్డు మీద ఎవరన్నా రికగ్నైజ్ అయితే కనుక వాళ్ళు మన మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి ఉంటారు, దాన్ని వెహికల్ డిపో అంటారండి. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు బాడీ దగ్గరికి ఒక వ్యాను తీసే మనుషులను వాళ్ళందరినీ తీసుకొచ్చి పంపించి ఆ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేపిస్తారు. అంటే ఇప్పుడు క్లియరెన్స్ కావాలి కదా దానికి అంటే అధికారికంగా ఎవరిస్తారు? అధికారికంగా ఎవరిస్తారు? పంచనామా చేస్తారా? రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరు చేస్తారు పంచనామా అంతా? పోలీసు వారు లెటర్ అవి ఇస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వ్యాన్లో ఇక్కడికి తీసుకొస్తారు. 4 సిబ్బంది కూడా ఉంటారు. అనాథ బాడీ వెనకాల వాళ్ళే కాలుస్తారు. ఇప్పుడు దహనం చేసిన తర్వాత రికార్డు మెయింటైన్ చేస్తారా? పోలీసులు మీకు కూడా రికార్డు ఇస్తారా దహనం చేయడానికి సంబంధించి? బాడీ రాగానే మనం ఎంట్రీ చేసుకోవడానికి ముందే బాడీ లోపలికి రాగానే వాళ్ళు వాళ్ళ డ్రైవర్ గారు వస్తారండి. వాళ్ళ డ్రైవర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న షీట్ను చూసి సుమారు ఇంత వయసు గల వ్యక్తి, ఆడ మనిషా లేదా మగ మనిషా, అంటే బాడీ ట్రేస్ అవ్వదు కాబట్టి ఆయన ఆడ మనిషా మగ మనిషా, సుమారు ఎంత వయసు గల మనిషి, పలానా ఏరియా నుంచి 1 టౌన్ 2 టౌన్ ఉంటుంది కదా, ఆ ఏరియా రాసి ఎవరైతే డ్రైవర్ తీసుకొచ్చారో వాళ్ళు సంతకం చేస్తారు. అంటే ఇప్పుడు ఫోటో రికార్డు, విజువల్ రికార్డు ఏమైనా మెయింటైన్ చేస్తారా? అనాథ శవాలు అయితే మీరు కానీ పోలీసులు కానీ? అది పోలీసులు వారు మెయింటైన్ చేస్తారు అనుకోండి సార్. ఇప్పుడు 23వ తేదీని బస్ స్టాండ్ని తీసుకొచ్చారని చెప్తున్నారు కదా, అది ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ టైంకి తీసుకొచ్చారు, ఎప్పుడు ఖననం చేశారు? అది సాయంత్రం 7:30 ఆ టైంలో అనుకుంటా తీసుకొచ్చినట్టున్నారు. 24వ తారీఖు 25వ తారీఖు చేసి ఉంటారు సార్ దహనం. మీ దగ్గర రికార్డ్ లేదా? మెయింటైన్ చేయలేదా దహనం చేశాను? చేశానండి. 23వ తారీఖు పెట్టుకున్నారు. 24వ తారీఖు లెటర్ ఇచ్చారన్నమాట. దానికి 25వ తారీఖు దహనం చేసి మీకు ఇచ్చారు లెటర్ పోలీసులు అంటే రాస్తారు కదా సార్ డ్రైవర్. అప్పుడు పోలీసు వారు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ దహనం చేశారు. తెలుసా మీకు సాయికృష్ణ అనే ఒక అతను మిస్ అయ్యాడని, అతనికి సంబంధించిన మృతదేహం వివాదం నడుస్తుందని, లాకప్ డెత్ అని మీకు తెలుసా? టీవీలో చూశాను సార్. అతను ఏమన్నా ఉన్నాడా? మీరు తీసుకొచ్చిన డెడ్ బాడీలు మీకు ఏమైనా ఐడెంటిఫై అయ్యారు? అనాథ బాడీలని ప్యాక్ చేసి తీసుకొస్తారండి. వాళ్ళే కాలుస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, 4 ఉంటారు కదా, వాళ్ళు కాలుస్తారు. వాళ్ళకి తెలిసిద్దండి. సో ఇది ప్రస్తుతం సాయికృష్ణ మృతికి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారం పైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో వసంత్, TV9 విజయవాడ.